అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా ప్రజాక్షేత్రంలో పోరాటాలు సాగించారు. ఇవాళ ఒక అద్భుతమైన విజయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అందుకుంది. మనతో పాటు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. నమస్కారం శ్రీహరి గారు, నమస్కారం. ఎట్లా ఆస్వాదిస్తున్నారు ఇంతటి ఘన విజయాన్ని? మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. వారు స్వీట్ తిని సంబరం కేక్ కట్ చేశారు. సో నారా లోకేష్ తమ తల్లికి కేక్ తినిపిస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీ కుటుంబంతో కూడా కలిసి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా చేరుకున్నారు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రస్తుతం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చరిత్రలో ఇప్పటి వరకు తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడు అందుకోలేనటువంటి ఒక విజయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అందుకోబోతున్నారు. 4వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఒక రాజకీయవేత్తగా ఇన్ని పదవులు ఇంతటి కాలం పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి వారు కూడా లేరనే చెప్పొచ్చు. ఆయనకు మరొక అరుదైనటువంటి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టం కట్టారు. ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టేటువంటి బాధ్యత కావచ్చు, ఒకటి కూటమి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన లీడ్ చేసినటువంటి వారికి అప్పచెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అద్భుతమైన విజయం. సో మొత్తం కూడా 175 స్థానాల్లో 163 స్థానాల్లో కూటమి విజయం సాధించింది అంటే మనం చూసాం. సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తమకు ఎదురైనటువంటి ఒక అవమానకరమైనటువంటి పరిణామంలో ఒక శపథం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి ఆ తరుణం వచ్చింది. ఖచ్చితంగా ఆయన శపథం చేసిన విధంగానే ఒక విజయాన్ని అందుకున్నారు. తిరిగి ముఖ్యమంత్రిగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో వారు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులను కూడా. ఇంకొక వైపు నారా లోకేష్ కూడా మంగళగిరిలో పెద్ద మెజారిటీతో విజయం సాధించబోతున్నారు. ఇప్పటికే భారీ మెజారిటీ దిశగా ఆయన దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీటన్నిటినీ కూడా కుటుంబ సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఎలా చూస్తున్నారు ఈ విజయాన్ని? సో ఇంతటి గఫూర్ గారు కూడా చెప్తున్నారు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నెంబరు ఇంత స్థాయిలో ఉంటుందని. ఖచ్చితంగా ఓటమి తప్పదనుకున్నాం, కానీ ఇంతటి మెజారిటీలు ఇంతటి నెంబర్ ఉంటుందని చెప్పి మీరు అనుకున్నారా అసలు ఈ నెంబర్ వస్తుందని? శ్రీహరి గారు, ఇది తెలుగు జాతి ప్రజా విజయం.